హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పవిత్ర జగదీష్. మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు అయితే తిరుపతి వెళ్తున్నామండి. మా పాప పుట్టాక అన్ని టెంపుల్స్ అయితే వెళ్దామని మా వారైతే ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో ఇప్పుడు కూడా మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. తిరుపతి వెళ్తున్నాం. ఈ బ్లాగ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఎర్లీ మార్నింగ్ కాదండి, నైట్ అయితే రూమ్ తీసేసుకున్నాము. రూమ్లోనే ఉన్నాం అనమాట. ఇక్కడైతే చిన్న తిరుపతి అయితే వచ్చేసాము. ఇక్కడ రూమ్ తీసుకోవడానికి అయితే చాలా స్ట్రగుల్స్ అయితే అయ్యామండి. ఇదంతా ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎక్కడంటే ఇంకోండి చిన్న తిరుపతి వచ్చేసామండి. ఇక్కడైతే రూమ్లో అయితే నైట్ దిగామండి. ఈ రూమ్ దొరకడానికి అయితే మాకు నైట్ 1 o'clock అయిపోయిందనమాట. మా వారైతే ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంటే ఏంటి ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలని చెప్తున్నారు మధ్యలో. సో నేను ఇక్కడైతే నాయిస్ వస్తుందని ఆఫ్ చేసేసాను అనమాట. ఇక్కడ నైట్ దిగాం కదా, ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే ఇలా రెడీ అయిపోయామండి. పాప అయితే పడుకుందనమాట. నెక్స్ట్ మా వారైతే రెడీ అయిపోయారు. మా వారు ఏంటంటే మొక్కండి, గుండు చేయించుకుంటారు. చిన్న తిరుపతికి విజయవాడ చాలా దగ్గరండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరితే చాలా ఈజీగా ఉండేది. ఈ లగేజ్ పట్టుకొని ఈ ఎండలో చాలా ఇబ్బంది అయిపోయింది. మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. దాని తోడు పాప కూడా కదండి, పాప కూడా చాలా స్ట్రగుల్ అయిపోయింది. మేమైతే ఆ నైటు 1 గంట వరకు అట్లా తిరుగుతూనే ఉన్నాము. ఇటు సైడ్ అయితే కిందకి దిగిపోయామండి. ఇదేనండి మేము తీసుకున్నది. అయితే దీనిలో అయితే రూమ్ దొరికింది మాకు. ఇంకా మేము మార్నింగ్ అయితే మా హస్బెండ్ నాకైతే టిఫిన్ తీసుకొచ్చారు, మేము తినేసాం అనమాట. మా వారైతే టిఫిన్ చేయరండి. టెంపుల్కి వెళ్తే, ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్తేనే అస్సలు టిఫిన్ అయితే చేయకుండానే దండం పెట్టుకోవడానికి వెళ్తారనమాట. సో ఇట్లాగే తిరుపతి కూడా నైట్ అయితే ఎప్పుడో తిన్నాము. ఇంకా మార్నింగ్ కూడా ఈవినింగ్ ఏం తినలేదన్నమాట. ఫ్రీ బస్ ఇక్కడికి వస్తుందా? అవును, అదే అంటే ఎర్లీ మార్నింగ్ కదా, ఉంటాయా లేవో అని. ఉంటాయా? ఇక్కడైతే కొబ్బరి బొండం తాగుతున్నారండి, డీహైడ్రేట్ అయిపోతారు కదా అన్నట్టు. ఈయన తాగింది కాకుండా నాకు కూడా తీసుకొచ్చారండి. ఎందుకు అంటే నువ్వు తాగు, పాపకు కూడా డీహైడ్రేట్ అయిపోతుంది. ఎండకి అస్సలు ఉండలేకపోయామండి, చాలా స్ట్రగుల్ పడ్డాము. అసలు వద్దు అని మాట అనకూడదు కానీ తీసుకెళ్ళారు. సో ఇంకా తప్పదు. పాప ఆయనకి ఏం తెలియదండి, మా హస్బెండ్కి కూడా. టెంపుల్స్ అయితే ఇష్టపడి వస్తారు కానీ సో చాలా అయితే స్ట్రగుల్ పడ్డాము. ఇక్కడైతే కొబ్బరి బొండం తాగేశారండి. ఇంకా ఈ మా అమ్మ అయితే మాట్లాడుతున్నారనమాట. నైట్ అయితే సఫర్ అయ్యాం కదా, మీకైతే ఫ్రీ బస్సెస్ ఉంటాయమ్మా కొండపైకి వెళ్ళడానికి, పాపతో ఎట్లా వెళ్తారు అని అంటున్నారనమాట మా అమ్మగారు. నాకైతే చైర్ కూడా ఇచ్చారండి అక్కడ కూర్చోమని చెప్పేసి. చాలా హ్యాపీ అనిపించింది. ఎవరో తెలియదు కదా మనకి, అయినా కూడా రిసీవ్ చేసుకున్నారు బాగా. అండ్ ఇక్కడి నుంచి అయితే మా రూమ్ దగ్గర నుంచి అయితే ఈ పై వరకు నడుచుకొని వెళ్ళాలండి టెంపుల్కి. అలాగే వెళ్ళామన్నమాట. బాగా కట్టారు, ఇట్స్ ఓకే. కానీ మనం అయితే ఆటో కానీ బస్ కానీ ఉంటేనే మనం పైకి వెళ్ళగలమండి. లేకపోతే మట్టుకి వేస్ట్ అనిపించింది నాకు రూమ్ తీసుకోవడం. ఆ రోజు వచ్చి వెళ్ళిపోవడం చాలా మంచిది అనిపించింది. ఇదైతే ఒక ఎక్స్పీరియన్స్ అనేది అనిపించింది అనమాట. ఇక్కడేనండి మనకి గుండు తీయించుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇక్కడ దారి అనమాట. బస్సు రోడ్డు మీద నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ వస్తే మట్టుకి ఇక్కడైతే గుండు చేయించుకునే వాళ్ళు గుండు చేయించుకోవచ్చు. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నారు కదా, అక్కడ అనమాట. ఇంకా పాపను పట్టుకొని ఆయన అయితే వెళ్తున్నారనమాట. నేనేమో ఒక సంచిలో బ్యాగ్లో అనమాట, ఆ బ్యాగ్లో అన్నీ పెట్టుకొని నేను బయలుదేరానమాట. నేనైతే అస్సలు నడవలేకపోయాను. చాలా ఏమంట బయలుదేరాం కానీ అస్సలు నాకైతే బాడీ పెయిన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నాకు అస్సలు నచ్చలేదు. నేనైతే చాలా సఫర్ అయ్యాను. అసలు నేను ఫస్ట్ అయితే రాను అని అన్నాను, కానీ ఆ రాను అన్నందుకే నాకు చాలా భయం వేసినట్టు చేశారనమాట. చాలా అసలు స్ట్రగుల్ అయ్యాము. ఇంకా మధ్యలో ఆగుతూ వెళ్తున్నామండి. ఇంకా నీరసం వచ్చేస్తుంది నాకైతే.
ఈ బ్యాగ్ ఒకటి అనవసరంగా తీసుకొచ్చామండి. రూమ్లో పెట్టేస్తే పోయేది. ఆ బ్యాగ్లో ఏమీ లేవు కానీ చాలా బరువు ఉంది. అన్నీ పెట్టేశారు ఏంటేంటో. పాప కోసం డ్రెస్సులు, కొబ్బరికాయ ఇవన్నీ ఉన్నాయి. అనవసరమైనవి చాలా ఉన్నాయి అనవసరమైనవి. సో ఇంక ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చేసామండి. పైకి ఎక్కిపోయాము. ఇదిగోండి ఇటు సైడ్ కనబడుతుంది కదా ఎదురుగా, ఆ పైకి అలా వెళ్ళిపోవాలండి. ఆ పైన రూమ్స్ ఉంటాయని మా వారికి చెప్పారంట చాలామంది. అయితే నైట్ నన్ను పైకి తీసుకొని వెళ్ళారండి, కొండపైకి నడుచుకొని వెళ్ళామన్నమాట. నడుచుకొని వెళ్తే నైట్ అయిపోయేసరికి పాప కోసం ఒక కుక్క అయితే, ఒక డాగ్ అండి, డాగ్ మా వెనకాలే పడింది. ఇదైతే చెప్పాల్సిన స్టోరీ అండి. అసలు నాకైతే చాలా భయం అనిపించింది. మేము తిరుపతి వచ్చినప్పుడే ఆ బస్సులో వచ్చిన డ్రైవర్తో అడిగామండి. డ్రైవర్తో కండక్టర్తో కూడా అడిగాము. పైన ఉంటాయమ్మా రూమ్స్ ఉంటాయని చెప్పారు మా వారికి. అయితే మేము పైన ఉంటాయని చెప్పి ఈ గుడంతా దాటుకొని పైకి వెళ్ళామండి. వెళ్తే అదైతే గంట ప్రయాణం నడక మాకైతే చాలా భయం వేసిందండి బాబు. ఆటోలు కూడా లేవు నైట్ చూస్తే. చాలా ఇబ్బంది అనిపించింది. మళ్ళీ ఆ పైనుంచి మళ్ళీ కిందకి దిగి రూమ్స్ లేవంటే మళ్ళీ రూమ్స్ కోసం వెతికితే ఎక్కడో ఒకటి దొరికింది. ఇదంతా ఈ టెంపుల్ ఎండింగ్లో ఉన్నామండి మేము. స్టార్టింగ్లో అయితే దండం పెట్టుకోవాలి కదా, అందుకని మేము మళ్ళీ అటువైపు వెళ్ళామన్నమాట. ఇదైతే గోవులది కొత్తగా కట్టారండి. సో ఇక్కడైతే స్టార్టింగ్కి వచ్చేసాం అనమాట. స్టార్టింగ్ నుంచి మళ్ళీ దేవుణ్ణి దండం పెట్టుకోవాలని చెప్పేసి ఇటు వచ్చామండి. చెప్పులు అయితే అక్కడ పెట్టేశాము, లగేజ్ కూడా పెట్టేశాం, ఫోన్ కూడా అక్కడ పెట్టేశామండి. నెక్స్ట్ టికెట్స్ తీసుకున్నాము. కింద అయితే పాపకి ఫీడింగ్ ఇస్తున్నానని కూర్చున్నానండి కొంతసేపు. ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి నేను ఇంక పైకి వెళ్ళానండి. నేను ఎప్పుడు తిరుపతికి వచ్చినా కూడా నేనైతే ఒక 11 స్టెప్స్ అయితే ఎక్కుతానండి. ఈ క్లిప్ షూట్ చేశారని తెలియదండి నాకు. మా వారైతే కింద ఉన్నారు, నెక్స్ట్ పైకి అయితే వచ్చేసారనమాట. నేనైతే మధ్యలో మొత్తం స్టార్టింగ్ ఎండింగ్లో 11 స్టెప్స్ అయితే ఎక్కేసాను అనమాట. ఇంకా ఓపిక అంతా అయిపోయింది నాకు. ఇంకా స్వామివారి దక్షిణ ద్వారం అనమాట ఇది. ఇప్పుడు ఈ 9 స్టెప్స్ అయితే ఎక్కుతూ ఉంటాను అనమాట. ఈసారి అయితే 11 స్టెప్స్ అయితే ఎక్కాను అనమాట. ఫైనల్లీ నా ఫేస్ అయితే ఇట్లా ఉందండి. ఇంకా నెక్స్ట్ దర్శనం అయితే చేసేసుకున్నాము. కంప్లీట్ అయిపోయింది దర్శనం కూడా. దర్శనం చేసుకొని ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగుదాం అనుకుని ఇట్లా అయితే వీడియో తీస్తున్నానండి. ఇటు వచ్చేసరికి బనానాస్ ఉన్నాయని చెప్పా కదండి. సో బనానాస్ ఇక్కడ గోవులకి పెడదాం అనుకొని మేమైతే లోపలికి వెళ్తున్నామండి. లోపలికి తౌడు తీసుకున్నాము. నెక్స్ట్ బనానాస్ అయితే ఇక్కడ పెడుతున్నాను. నాకైతే గోవులకి పెట్టాలంటే చాలా భయం అండి, కానీ ట్రై చేశాను. మంచిదంట కదా చేత్తో పెట్టడం, మంచిది చాలా. అక్కడ పెట్టేయకుండా చేత్తో తిని పెడితే చాలా మంచిదంటండి. నేనైతే అక్కడ గోవులకి పెడితే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇక్కడ నా భయం చూడండి, అంతా ఇంత కాదు. ఏం చేస్తుందో ఏంటో అని చెమటలు పట్టేస్తున్నాయి నాకు. చాలా భయం అనిపించింది అనమాట. సక్సెస్ఫుల్లీ అవైతే దాన్ని ప్లీజ్ అని తినిపట్టాల్సి వచ్చిందనమాట. ఇక్కడైతే ఈ దూడకి పెట్టానండి. ఇదంట తినదంట. సరే నువ్వు తినకపోతే ఎందుకని ఇంకో ఆవుకు పెడదామని చెప్పి తీసుకొచ్చి దీనికి పెట్టానండి. ఇదైతే చక్కగా తినేసిందనమాట. ఫైనల్లీ అమ్మయ్య అనిపించి మేమైతే ఫొటోస్ అయితే దిగామండి. ఫైనల్లీ ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నామండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయాక లోపల కూడా దర్శనం అయిపోయింది. ఇక్కడ కూర్చున్నాము ప్రసాదం తిందామని.
ఇక్కడైతే ఏదైనా వెహికల్ ఉంటుందేమో అని చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి పిక్స్ కూడా దిగలేదండి. సో అవి కూడా దిగుదామని చెప్పేసి ఇక్కడ నడుస్తున్నాం అనమాట. నేనైతే సంచి పట్టుకొని నడవలేకపోయానండి. నేనైతే అస్సలు పాదాలు నొప్పులు వచ్చేసినాయి. సో అట్లాగే వెళ్ళామన్నమాట. ఫైనల్లీ నేనైతే పిక్స్ తీస్తున్నాను అనుకున్నారు, కానీ వీడియో తీస్తున్నాను. ఫుల్ స్ట్రైన్ అయిపోయామండి అందరు ఫేసెస్లో. మా ఇద్దరు ఫేసెస్లో అయితే స్ట్రైన్ కనబడుతుంది. ఆయన అయితే పాపను పట్టుకొని పాపం అట్లా నడుస్తూనే ఉన్నారు. ఇంకా అయితే ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ అయితే 12 అవర్సే ఇచ్చారండి రూమ్కి. ఇట్లా రెస్ట్ తీసుకుని ఇలా అనుకునేసరికి నెక్స్ట్ వెంటనే రూమ్ అతను వచ్చారు. రూమ్ అతను వచ్చి ఖాళీ చేసేయాలన్నారు. ఇంకైతే ఫైనల్లీ ఇంకా రెడీ అయిపోవాలి. మళ్ళీ ఇలా రిలాక్సేషన్ అవ్వడానికి కూడా లేదు. ఇంకా కుంకులమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇక్కడైతే దగ్గరలో ఉంది, నియర్ బై అని చెప్పేసి ఇక్కడైతే దిగామన్నమాట. కుంకులమ్మ తల్లి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ టెంపుల్ అయితే ఎట్లా ఉంటుంది అనేది చిన్న క్లిప్ అయితే షూట్ చేసామండి. చాలా బాగుంటుంది. లోపల రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్, నెక్స్ట్ కుంకులమ్మ తల్లి టెంపుల్ కలిసి ఉంటుందన్నమాట. ఇది చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. విజిట్ చేయండి తప్పకుండా. తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుందండి టెంపుల్ అయితే, చాలా బాగుంటుంది లోపల. ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ మా మమ్మీ అయితే ఫలూదా చేశారు. ఫలూదా అయితే తినేసానండి. మా వారైతే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేనైతే మా ఇంటికి వచ్చేసాను. ఇంకైతే ఫలూదా చేసింది మా మమ్మీ, నేనైతే తినేసానండి. ఇవాళ వీడియో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.